తిరుపతిలో కార్మిక సంఘాల ఆందోళన చేపట్టారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేసి విద్యుత్ సవరణ చట్టం, వీబీజీ రామ్జీ చట్టం, వేతన సవరణ బిల్లు, ఎల్ఐసిలో 100% విదేశీ పెట్టుబడులకు అనుమతించడం వంటి వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మిక సంఘాల హక్కులను కాలరాస్తుందని సిపిఐ నేత నారాయణ ఆరోపించారు. నుంచి అంచెల వారీగా క్షేత్రస్థాయి నుంచి మోడీ అనుసరించేటువంటి విధానాలకు విధంగా పోరాటం సాగించిన సమస్య పెడతా ఉన్నారు. ఒకవైపున కార్పొరేట్ వర్గాలకి రాయితీలు ఇస్తా ఉన్నాడు, వాళ్ళకు ఉచితంగా భూమి పంపిణీ చేస్తా ఉన్నాడు. దాదాపు 28 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ వర్గానికి ఆయన అప్పగించాడు. దేశానికి ఉపయోగపడే ఉత్పత్తి రంగం దెబ్బతింటా, వ్యవసాయ రంగం దెబ్బతింటా, కార్మిక హక్కులకు దెబ్బతింటూ మామూలు ఫ్యాక్టరీలు పోతున్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు దేశ అభివృద్ధి చాలా ప్రమాదం వస్తుపడుతుంది. ఇవన్నీ ఆయనకి అక్కర్లే, కేవలం ట్రంప్ ఉంటే చాలు, నాకు దేశం నాశనమైన పర్లేదు ఉద్దేశంతో ట్రంప్ జపం చేసుకుంటున్నాడు. ట్రంప్ జపం చేసుకుంటాడు. ఆయన ఈయన ముద్దులు పెట్టుకుంటే నాకు అభ్యంతరం లే. కానీ దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తా ఉంటే అలాంటి మోడీ విధానాలను ఎందుకు మీరు బానిసగా ఉండాలని 140 కోట్ల మంది ప్రజానీకానికి ప్రజలుగా ఉన్నటువంటి మోడీ ట్రంప్కు బానిసగా ఉంటాడా? మన సిగ్గు చేయడం ఇది. మన భారతదేశ ప్రజానీకానికి, భారతదేశ ప్రజానికి అవమానకరమైన ఉంటే ట్రంప్ డిక్టేట్ చేస్తున్నాడు. ఇక్కడ ఏం చేయాలో, మోడీ ఏం చేయాలో ట్రంప్ డిక్టేట్ చేస్తున్నాడు. ఇవన్నీ ఒకవైపు డీజిల్ రోడ్ల మొదలు అన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటే, నేను చెప్పిందే మీరు చేయాలంటుంటే, మోడీ ట్రంప్ చెప్పింది మీరు చేసుకుంటే ఈ భారతదేశం మీరు గుణాన్ని పెట్టారు ప్రధానమంత్రిగా. అందుకే రాబోయే రోజుల్లో ట్రంప్కు బానిసగా ఉన్నటువంటి మోడీ విధానాలకు వ్యతిరేకంగా అన్ని రకాలుగా పోరాటం సాగించిన ద్వారా లక్షల కోట్ల మంది ప్రజానీకం జైళ్లకు నింపడం ద్వారా వచ్చేటువంటి ఉద్యమం ద్వారానే కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఆపగలం. అలాంటి ఉద్యమాలు సాగించేందుకు అన్ని సంఘాలు కలిసి తెలంగాణకు తానే రాజు, తానే మంత్రి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ తన చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరూ పోటీ లేరని స్పష్టం చేశారు. 10.5 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని, 2029లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో ఎవరికి వారు తాము గెలుస్తామన్న ధీమాలో ఉన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థులు ఏకంగా క్యాంపుకు తరలి వెళ్తున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచే అభ్యర్థులు వేరే పార్టీలకు మొగ్గు చూపకుండా ముందుగానే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దిశానిర్దేశం చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ క్యాంపుకు తరలి వెళ్లడంతో అందరూ కలిసికట్టుగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆది శ్రీనివాస్ సూచిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ సంక్షేమ పథకాలపై నిర్లక్ష్యం వహించబోమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మండల కేంద్రంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు, వాటర్ బోర్డు పలు సమస్యలపై స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పలు సంబంధిత అధికారులపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందే విధంగా అధికారులు కృషి చేయాలని, సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా అధికారులపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే మల్రెడ్డి హెచ్చరించారు. నా లక్ష్యమంతా ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రతి కుటుంబానికి అందాలి. సంబంధించినటువంటి అధికారులందరూ కూడా, నేను నాతో పాటుగా అధికారులు, ఇక్కడ మా అధికారులు బాగా పనిచేస్తున్నారు అని ఏం అనుమానం లేదు. వాళ్ళకి అందుకే ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటంటే, గ్రామాలలో గద్దలు కొట్టుకపోయే గ్రామాలలో గద్దలు కొట్టేటువంటి భూములు చాలా ఉన్నాయి. అవన్నీ పేదోళ్ళకి ఇచ్చి పట్టాలు ఇయ్యమంటున్నా. అది మల్రెడ్డి రంగారెడ్డికో లేకపోతే మల్రెడ్డి రంగారెడ్డి దోస్తులకో మా కార్యకర్తలకు ఇయ్యమంటలేను. పేదోళ్ళు ఎంతమంది ఉన్నారు,
ఆ గ్రామాలలో పట్టాలు ఇస్తే ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇచ్చేస్తాం. పట్టాలు ఇస్తాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఐడెంటిఫై చేయమని ఇప్పుడు మా తహసీల్దార్కు, ఆర్ఐలకు, ఇప్పుడు విలేజ్లలో వచ్చిన కొత్తగా జీపీఓలకు అందరికి కూడా చెప్పి, ఎక్కడైనా కబ్జా ఉంటే, మనం పేదోళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రతి ఊర్లో పట్టాలు ఇస్తాం, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, మా ప్రభుత్వ పథకాలు 200 యూనిట్ల కరెంటు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఉచిత బస్ సౌకర్యం కానీ ఎక్కడ ఇబ్బంది కాకుండా చూడమంటున్నాం. అందకపోతే లిస్ట్ అవుట్ చేయమంటున్నాం. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను శ్రీకాకుళం జిల్లా దండుగోపాలపురం వైసీపీ కార్యకర్త లెనిన్ వివేక్ కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కుమారుడికి జగన్ చేత అక్షరాభ్యాసం చేయించారు వివేక్ దంపతులు. తమ కుమారుడికి వైఎస్ జగన్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం జరిగినందుకు సంతోషం వ్యక్తం చేసిన వివేక్ కుటుంబం గతంలో కూడా తమ కుమార్తెకు జగనే అన్నప్రాసన చేశారని గుర్తు చేసుకున్నారు. శాసన మండలిలో మాటల యుద్ధం నడిచింది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు మొత్తం ఇచ్చారా అంటూ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. 80% మందికి పైగా విద్యార్థులకు 7 నుంచి 8,000 రూపాయలు మాత్రమే ఇచ్చారని, రికార్డుల ప్రకారమే మాట్లాడమన్న బొత్స ప్రశ్నోత్తరాల్లో 2 అంశాలపై చర్చ నడిచిందన్నారు. భూములు 99 పైసలకే ఇవ్వడంపై ప్రశ్నించామని, కానీ ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదని అన్నారు. తల్లికి వందనం డబ్బుల్లో పూర్తిగా తల్లుల ఖాతాల్లో జమ కాలేదని బొత్స సత్యనారాయణ తెలిపారు. మేం బాధ్యత రాహిత్యంగా వివరాలు లేకుండా ఏ విషయాన్ని ప్రశ్నించమని, ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని అధికారులతో ఎంక్వైరీ చేయించాలని సూచించారు. రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే విశాఖపట్నంలో ఐటీ పార్క్ పెట్టాం, కొంతమంది భూములు ఇచ్చాం, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చాం. దాంతో పాటు ఇండస్ట్రియల్ గా విశాఖపట్నాన్ని డెవలప్ చేయడానికి ఆ రోజే మేము ప్రారంభం చేస్తాం. ఈ రోజు రియల్ ఎస్టేట్ సంస్థకు వచ్చి 99 పైసలకే భూములు ఇస్తామంటున్నారు. ఏం దాన్ని ఒక సిస్టమ్ ఉంది కదా గవర్నమెంట్ లో, ఇంట్రెస్ట్ వెళ్ళడం, దాంట్లో ఎవరు వస్తారో ఆ కంపెనీ తాలకు వచ్చి చూడడం, వాళ్ళకు ఇవ్వడం అనేది. ఎందుకు ఆ కార్యక్రమం చేయకుండా లోపాకారిగా మీరు ఒప్పందం ఎందుకు చేస్తున్నారు? ఇళ్ళకి ఇస్తున్న భూములు ఏంటి? ఆ రోజు అదాని డేటా సెంటర్ వచ్చి మేము ఆ రోజు దాన్ని పెట్టడము, ఆ కార్యక్రమంలో జరిగిన ఎంఓఏలే కదా ఇవాళ అక్కడికి వచ్చిన ఏదైనా సరే గూగుల్ సెంటర్ వస్తుందంటే దానికి అదే కారణం కదా. రాష్ట్రపతి తెలియదు అనుకున్నారా? వాళ్ళే చెప్పారు, మేము కాదు. ఎవరైనా సరే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వచ్చి ఇంత దోపిడీని 5,000 కోట్ల రూపాయలు సంబంధించిన భూమిని ఇచ్చి ప్రయత్నం చేస్తారండి? అలాగే చూస్తే ఏం చేస్తాం? నో ఈ సాంప్రదాయం కాదని చెప్పి పక్క పెడతాం. స్వయంగా ఆ సంస్థ గీతం సంస్థ అధినేతే కాదు 5,000 కోట్లు కాదు 1,000 కోట్లు దాని. అంటే 1,000 కోట్లు అంటే ఏమీ కాదని ఆ రకంగా సమాధానం. కానీ రాష్ట్రపతి అందరినీ కోరుతున్నాను, చూడమంటున్నాను వాళ్ళ తత్వం ఉందో, ఏ రకంగా దోపిడీ జరుగుతుంది రాష్ట్రంలో. సామాన్యుడికి పెన్షన్ ఇచ్చే 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకి ఎవరైతే అర్హత వాళ్ళకి, ఎవరైతే భర్తలు చనిపోయినా కొత్త పెన్షన్ ఒకటి ఇచ్చారా అని అడిగాం, లేదు సమాధానం. ఎంతసేపు ఎప్పుడు ఇస్తారంటే సమాధానం, ఎప్పుడు ఇస్తారంటే సమాధానం లేదు, ఇచ్చారంటే సమాధానం లేదు. సమాధానం ఈ ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వాల పరిపాలన విధానం ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రధానికి ఆలోచించమని కోరుతున్నాను. ఆ సభ్యులు మా అధికార పక్షం వాళ్ళు ఏం మాట్లాడారు? ఊరికే వాళ్ళు డంకా కొట్టుకున్నారు, డబ్బా కొట్టుకున్నారు. అమ్మఒడి గురించి వచ్చింది, తల్లికి వందనం. మేము వస్తే మాత్రం 15 పూర్తిగా ఇస్తాను, ఏ ఒక్కరికైనా 15 ఇచ్చారా అనేది మా సభ్యుడు అడిగాడు. దానికి సమాధానం లేదు. మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేత బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోవడం దురదృష్టకరమన్నారు. పులివెందుల పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు కొనసాగుతున్నాయన్నారు. దీనికి బాధ్యత వహించాల్సింది వైసీపీ నాయకత్వమేనని ఆయన విమర్శించారు. అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదనే అపోహతో అనవసరంగా గొడవలకు దిగడం సరైంది కాదని ఆయన అన్నారు. పులివెందుల ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం ప్రజలకు ద్రోహం చేసినట్టేనని ఆయన విమర్శించారు. వరకు ఏ దానిలోకి అలొకేట్ చేయాలా, ఏమేమి చేయాలా అనే దాని మీద, అంటే ఒక ఎమ్మెల్యేగా తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఈ బడ్జెట్ సమావేశాలు అనేవి చాలా చాలా ముఖ్యమైన సమావేశాలు. మీరు ఇలాంటి సమావేశాలకు కూడా హాజరు కాకుండా, అంటే నాకేదో ప్రతిపక్ష హోదా ఇలేదని
అది ప్రతిపక్ష హోదా ఇవ్వాలనా వద్దా అని ప్రజలు డిసైడ్ చేసినది. అంటే మీరు ప్రజల్నే ఒక రకంగా అవమానిస్తున్నారు. సరే, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఇంకోటి ఏదో సాకులు చెప్పి తర్వాత గత గవర్నమెంట్ ఫామ్ అయిన నుంచి 1.5 సంవత్సరం నుంచి తర్వాత ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా ఈరోజు జగన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకుండా ఈ రకంగా చేయడం అనేది చాలా చాలా విచారకరమైనటువంటి విషయం. ఎందుకంటే ముఖ్యంగా పులివెందుల ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. మీరు అసెంబ్లీ సమావేశాల్లో అందున బడ్జెట్ సమావేశాల్లో కూడా మీరు వెళ్లకుండా ఆబ్సెంట్ అయితే అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు అని ఒకసారి ఆలోచించండి. ఎవరు నష్టపోతారు? పులివెందుల ప్రజలు, తర్వాత పులివెందుల నియోజకవర్గం నష్టపోతారు. ఎందుకంటే అనేకమైనటువంటి మేమే సమస్యలు లేవని చెప్పడంలే. ఇప్పుడు ఎలమారపల్లిలో రోడ్లన్నీ తవ్వి చాలా ఇబ్బందికరంగా ఉంది. బాపనపల్లిలో అదే పరిస్థితి. నిన్న నాక్ బిల్డింగ్ కాడ వెనకల అన్ని అండర్ డ్రైనేజ్ కోసం తవ్వినారు. బాకరాపురం కాడ అట్లే. ఇంకా చాలా అసంపూర్తిగా ఉండే సమస్యలు ఇవన్నీ కూడా మీ నిర్వాహకం వల్లనే. నెల్లూరు జిల్లాలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల పర్యటించారు. మణబోలు మండలం అక్కంపేటలో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో పాల్గొన్న ఆమె వైఎస్సార్ కాంస్య విగ్రహాన్ని ప్రారంభించారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన షర్మిల ఇప్పటికీ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల గుండెల్లోనే ఉన్నారని అన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్సార్కే దక్కుతుందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా కోట్ల మంది పేదల జీవితాల్లో వెలుగు వచ్చిందని, దేశంలో మొట్టమొదటిగా ప్రారంభించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని షర్మిల తెలిపారు. మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఈ పథకాన్ని కూని చేసే చర్యలు బీజేపీ చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు బీజేపీకి బినామీలుగా ఉన్నాయన్నారు షర్మిల. ముఖ్యమంత్రిగా ఉండగా ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉండగా వచ్చిన పథకమే ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ పనిని, ఉపాధి కరువు పనిని ఎంత నీరుగార్చారో పాలకులు అర్థమవుతుంది. ఈ ఉపాధి హామీ పని అన్నది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం. పేదవాడికి అన్నం పెట్టే పథకం. పేదవాడికి ఒక గ్యారంటీ, నాకు ఉపాధి కల్పించాలి అని, నేను పని చేస్తే నాకు జీతం ఇవ్వాలి అని ఒక గ్యారంటీ పథకం ఉపాధి హామీ పథకం. కానీ ఇప్పుడు కేంద్రము ఖర్చు పెడుతున్నది దాదాపు సంవత్సరానికి 86,000 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం మీద ఖర్చు పెడుతున్నారు. కానీ ఈ డబ్బులు మొత్తము పేదవాళ్లకు పోతున్నాయి, లేకపోతే స్కాముల కింద పోతున్నాయి. బీజేపీ పార్టీకి రావట్లేదు కదా, అందుకనే ఈ పథకాన్ని మొత్తానికే ఎత్తేయాలని చూస్తుంది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు మొత్తానికే ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తొలగించేసి ఒక కొత్త చట్టం తెస్తారట. దానికి విబి గ్రామ్ అని పేరు పెడతారట. ఈ కొత్త పథకం ఇంకొక 6 నెలల్లో అమలవుతుందట. ఉపాధి హామీకి రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు పెట్టుకోకపోతే, ఉపాధి హామీ నిర్వీర్యమైపోతే ఇక కేంద్రం పెట్టుకునే 60% కూడా పెట్టుకోవాల్సిన పని ఉండదు. ఆ డబ్బులు మొత్తం కేంద్ర ప్రభుత్వం మిగిలించుకుంటుంది. ఇది వీళ్ళు చేస్తున్న ద్రోహం. ఈ చట్టానికి చంద్రబాబు గారు పార్లమెంటులో మద్దతు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. ఉపాధి పని కోసము మాకు డబ్బులు ఇవ్వండి అని. కేంద్రంలో మద్దతు ఇవ్వడం ఎందుకు, పార్లమెంటులో మద్దతు ఇవ్వడం ఎందుకు, ఆ తర్వాత మళ్ళీ మోడీ చుట్టూ తిరిగి అడుక్కోవడం ఎందుకు? ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ మరో వీడియో విడుదల చేస్తాయి. వీడియో చాటింగ్ లో ఎమ్మెల్యే చిలిపి చేష్టలతో హావభావాలు ఒలికిస్తూ కనిపించారు. తాను ఏం చేసేది, చేయబోయేది చాటింగ్ చేస్తూ వీణకు ఎమ్మెల్యే వివరించారు.
హైదరాబాద్ మాదాపూర్ ఖానామెట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయ స్థలంలో నిర్మించిన షాపులను హైడ్రా కూల్చివేస్తుంది. హైడ్రా కూల్చివేతలను ఆలయ పూజారులు భక్తులు అడ్డుకున్నారు. కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని పూజారులు భక్తులు డిమాండ్ చేశారు. అర్ధనారీశ్వర టెంపుల్ దగ్గర ముందటున్న షటర్స్ అన్ని కూడా టెంపుల్ కి సంబంధించిన షటర్స్ అవి. సో ఇక్కడ ఈ ల్యాండ్ వచ్చేసి మా తాతకు 1961 లో సందయ్య గారికి 1961 ఇచ్చారు. 2010 లో మళ్ళీ నాకు మొటేషన్ జరిగింది. ఈ రోజు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి వీళ్ళు వచ్చి గులగొట్టడం జరుగుతుంది హైదరాబాద్. సో వీళ్ళు ఇక్కడ ఏం జరిగిందంటే కొన్ని రోజుల కింద ఒక వ్యక్తి తులసిరామ్ అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. అతనికి ఏంటంటే ఇక్కడికి వెళ్ళి వెనకాలకు ఒక చెరువు వెనకాల ఒక తొవ్వ కావాలని, ఆ తొవ్వ కోసం అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. సో మాకు ఒక నోటీస్ లేదు, ఆల్రెడీ మా దగ్గర స్టేటస్ కో ఉన్నది. చెరువుకి సంబంధించింది అనే దానికి చెరువుకి ఆల్రెడీ చెరువు 6 ఎకరాలు అనే దాన్ని 6 ఎకరాలకు డివైడ్ అయింది, డిసైడ్ అయింది, అంతా అయిపోయింది. కానీ కావాలని కక్ష కట్టుకొని ఈరోజు మరి ఇన్ని రోజులు ఏమీ జరగలే, మరి ఈ రోజు ఎందుకు వచ్చిందో నాకు అర్థమైతలేదు. సో ఇన్ని రోజులు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా మేము స్టేటస్ కో ఉండే అన్ని జరిగినాయి. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్ గా కంటెస్ట్ చేసిన పార్టీ చచ్చిపోయే స్టేజ్ లో కార్పొరేటర్ గా 2020లో కంటెస్ట్ చేసిన పార్టీ నాకు ఇస్తున్న బహుమానం ఇది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్లస్ పిసిసి ప్రెసిడెంట్ గారు అందరికి ఫోన్ చేసినా ఎవ్వరు కూడా నాకు ఇస్తున్న బహుమానం ఇది. ఒక కాంగ్రెస్ కార్యకర్తకి ఇచ్చిన బహుమానం ఈ రోజు నా ల్యాండ్ ను గుంజుకుంటుంది గవర్నమెంట్. ఇది నేనేం కబ్జా చేసి తీసుకోలే, ఇది మా తాతకు 1961లో ఇచ్చిన ల్యాండ్. ఇది ఆ కాంగ్రెస్ పార్టీ తోటి వీళ్ళు చేసే పని. తర్వాత ఉన్న కన్స్ట్రక్షన్స్ దగ్గరికి వెళ్తామని చెప్పి కూడా చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. గుడి జోలికి వస్తున్నారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పొట్టకూటి కోసం వాళ్ళు కొబ్బరికాయలు అమ్ముకొని, పువ్వులు అమ్ముకొని బ్రతికే వాళ్ళ షాపులు మొత్తం కూల్చేసిండ్రు. గుళ్ళ జోలికి వచ్చే హక్కు వాళ్ళకి ఎవ్వరికీ లేదు. ఒకసారి దీనికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. పోనీ మేము ఇక్కడ వేరే అది కాకుండా వేరే ఇంకేమైనా చేస్తున్నాము, మేము ఇల్లులు కట్టుకొని, అపార్ట్మెంట్లు కట్టుకొని, బిల్డింగ్లు కట్టుకొని, రెంట్లకు ఇచ్చుకొని చెయ్యట్లేదు కదా. ఉన్నది గుడి స్థలంలో జస్ట్ వాళ్ళు బతకడానికి గుడికి ఒక ఆధారం ఇది. ఎంతో మందికి మేము ఇక్కడ ప్రతి శుక్రవారం ఒక 2000 మందికి కడుపు నింపుతాము. అది దీని నుంచి వచ్చే ఆదాయం నుంచే కానీ మేము ఇంటి కోసమో దేనికోసమో చేసుకున్నది కాదు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించాలి. మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ సమీపంలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. మొండికుంట చెరువు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిపై ఆక్రమణలు తొలగించి మొత్తం 11 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. దీని విలువ సుమారు 2200 కోట్ల రూపాయలు ఉంటుందని హైడ్రా అంచనా వేస్తుంది. సర్వే నెంబర్ 53, 55లోని ప్రభుత్వ భూమిపై రెవెన్యూ అధికారులతో కలిసి చర్యలు చేపట్టిన హైడ్రా వందలాది తాత్కాలిక షెడ్లు, 30కి పైగా షాపులు తొలగించింది. షాపుల ద్వారా అక్రమార్కులు నెలకు లక్షల రూపాయల అద్దెలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. మక్తల్లో మహదేవప్ప ఆత్మహత్య కేసులో భార్య ఫిర్యాదుతో కొత్త మలుపు తిరిగింది. ఈ ఘటనపై మొదట తీవ్ర రాజకీయ ఆరోపణలు వెల్లువెత్తగా ఇప్పుడు మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు చర్చనీయాంశమైంది. అధికార పార్టీ కాంగ్రెస్ నాయకుల బెదిరింపుల కారణంగానే మహదేవప్ప ఈ నిర్ణయం తీసుకున్నారని
బీజేపీ నేతలు ఆరోపించారు. దీనిపై సంబంధిత నాయకుడు తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. తన భర్త మృతిపై తమకు ఎలాంటి అనుమానం లేదని మృతుడి భార్య సత్యమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు స్పష్టం చేసింది. తన భర్త మృతిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి నిజానిజాలు వెలికితీయాలని ఆమె పోలీసులను కోరారు. సత్యమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కార్మిక లోకం కదం తొక్కింది. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. కేంద్రం తెచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను మోదీ దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్మికులు, ఉద్యోగులు, రైతులు, కౌలు రైతులు, అలాగే స్కీమ్ వర్కర్లను కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే తెలియజేస్తున్నాము. ఈ రోజున మోడీ గారు వచ్చి 11 సంవత్సరాల నుంచి మాకు స్కీమ్ వర్కర్లకు ఎటువంటి జీతం పెంచలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 6 సంవత్సరాలు ఎటువంటి జీతం పెంచలేదు. మేమేమన్నా కేంద్ర ప్రభుత్వంలో మంత్రుల పదవులు అడగలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే పదవులు, మంత్రుల పదవులు అడగలేదు, అదాని అంబానీ కంపెనీల్లో మేము వాటాలు అడగలేదు. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందో ఒక కార్మిక కుటుంబం బతకాలంటే కనీసం 26,000 రూపాయలు ఇవ్వాలని తీర్పునిచ్చిందో దానికి అనుగుణంగా స్కీమ్ వర్కర్లు ఈ రోజు ప్రభుత్వాలకు అనుసంధానంగా పనిచేస్తున్నాము. మరి అటువంటి వాళ్ళకి కనీసం వేతనం లేకుండా గౌరవ వేతనంతో మరి మాకు ఇవ్వడం అనేది ప్రభుత్వాలు ఒక్కసారి గుణపాఠంగా తెచ్చుకోవాలని, భవిష్యత్తులో అనేక విధాలుగా మేము ధర్నాలకు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ, కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 29 కార్మిక చట్టాలుగా కుదించి ఈ రోజున 4 లేబర్ కోడ్లుగా దాన్ని విభజించి నవంబర్ 21వ తారీఖున పార్లమెంట్లో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మరి దీని వలన మరి సమ్మెలు చేసుకోవడానికి వీల్లేదు, యూనియన్లు పెట్టుకునే హక్కు కోల్పోతున్నాము. కార్పొరేట్ యజమానులుగా కట్టు బానిసలుగా మరి కార్మికులు చేసేటటువంటి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గాంధీ గారి పేరు తీసేసి విబీజీ మరి రామ్జీ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి రైతులు కూడా అన్యాయం చేసేటట్టుగా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చినప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు, కానీ ఉన్న ఉద్యోగాలను ఓడబీగుతూ ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు.